to Sujata Diaries. This is Sujata Yalla. This is a request video. One of our subscribers requested that what's the difference among don't, won't and will not? Let us see what are the differences between these. Let us go to don't. We use don't to refuse anything. In present tense, we use don't to refuse something to do. In present tense, this is the main thing. In present topic, in present situation, if someone is refusing to do something, then they use don't. See, don't is used by first person singular. And first person plural. What is meant by first person singular? This is I. Okay. First person plural, we. Okay. Let us see some examples. I don't take tea. I don't like coffee. We don't cook the food. All these are the examples of don't. Here, what is the meaning of this don't means? In English, the word don't is used in 2 or 3 situations. First one, it is used when someone is rejecting or refusing something at the present moment. Second one, it is used to talk about a person's habits. For example, to say, I don't do this or I am not used to it. In such cases, I don't is used to express what someone does not usually do. అంటే నాకు అలవాటు లేదు. ఒక వ్యక్తి ఏదైనా నేను ఇది చేయను, నాకు ఇది అలవాటు లేదు అని చెప్పడానికి వాడొచ్చు. లేదా నాకు ఇష్టం లేదు, ఇది చేయడం నాకు ఇష్టం లేదని చెప్పడానికి కూడా వాడొచ్చు. రిజెక్ట్ చేయడం అన్నమాట. ఏదైనా పని చెప్తే నో నేను చేయను అంటాం కదా. దెన్ we can use, they use that I don't. And the third one is to give some instructions. ఏదైనా ఒక వ్యక్తి వేరే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నప్పుడు డోంట్ అనేది వాడతారు. డోంట్ డూ దట్, డోంట్ మేక్ నాయిస్, డోంట్ గో దేర్, డోంట్ కమ్ హియర్, లైక్ దిస్. ఐ డోంట్ ఈట్ కోకోనట్. ఐ డోంట్ ఈట్ మ్యాంగోస్. Okay, next come to the won't. Won't means would not. The short form of would not is won't. Would not is written as won't. This is the short form of this. Then why do people use this? We can use they won't for they, for I, for she, for he, and for it. It won't be done. For example, he won't go. They won't go. I won't go. I won't do this. She won't do this. Okay? For all these, we can use would not. See, let us see some examples. This is would not is used in future tense when something will be happened or something would not be done in future. Then they say that
వుడ్ నాట్ అంటే ఫ్యూచర్లో వాళ్ళు చేయబోవడం లేదు, చేయడం ఇష్టం లేదు అనుకోండి. లాంగ్ ప్రాసెస్లో వాళ్ళకు ఒక మనిషికి ఇమాజినరీగా కానీ లేదా ఒక ప్లాన్ కానీ ఉన్నప్పుడు దాన్ని చెప్పడాన్ని ఏమంటారంటే వుడ్ నాట్. మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తే కానీ అర్థం కాదు. చూడండి, ఐ వోంట్ టేక్ డౌరీ. ఐ వోంట్ టేక్ డౌరీ, నేను కట్నం తీసుకోను. ఇదొక డెసిషన్, ఫ్యూచర్లో అతని ఆలోచన ఇది, అంతే. అప్పటికి జరుగుతుందో జరగదో తెలియదు. ఐ వోంట్ టేక్ డౌరీ. నెక్స్ట్, పీపుల్ యొక్క మెంటాలిటీని బట్టి కొన్ని డెసిషన్స్, నేను ఇట్లా ఉన్నాను కాబట్టి రేపు ఈ పని చెయ్యను అంటే భవిష్యత్తులో నేను ఇట్లా ఉండలేను అని చెప్పడానికి అట్లా చెప్తారనమాట. ఇప్పుడు షీ ఉన్నదనుకోండి, షీ భవిష్యత్తులో ఈమె మనస్తత్వాన్ని బట్టి షీ వోంట్ లుక్ ఆఫ్టర్ దేర్ in-laws, her in-laws, her in-laws అని అన్నాం అనుకోండి. షీ వోంట్ లుక్ ఆఫ్టర్ హర్ ఇన్-లాస్, ఆమె వాళ్ళ అత్తగారి వరపు వాళ్ళని చూడదు. అంటే ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, ఏం కాలేదు, కానీ అకార్డింగ్ టు హర్ మెంటాలిటీ వీఆర్ డిసైడింగ్ దట్, సమ్ వన్ ఈజ్ డిసైడింగ్ దట్ షీ వోంట్ లుక్ ఆఫ్టర్ హర్ ఇన్-లాస్. ఓకే, అలా చెప్పడం అనమాట. నెక్స్ట్, హీ వోంట్ టేక్ బ్రైబ్. హీ వోంట్ టేక్ బ్రైబ్, అసలు అతను ఏం తీసుకోడు, లంచం తీసుకోడు. ఇప్పుడు ఇంకా అతను చిన్న అబ్బాయే, ఇంకా జాబ్ చేయట్లేదు, చదువుకుంటున్నాడు. అతను ఫ్యూచర్లో తీసుకోడు బ్రైబ్ అని మనం డిసైడ్ చేస్తున్నాం అనమాట. అకార్డింగ్ టు దేర్ లైఫ్ స్టైల్, అకార్డింగ్ టు దేర్ క్యారెక్టర్, వీఆర్ డిసైడింగ్ దట్ హీ వోంట్ టేక్ ఎనీ బ్రైబ్. ఓకే, దెన్ యూ కెన్ యూస్ దిస్ హీ వోంట్. నెక్స్ట్, ఇట్ వోంట్ బి హ్యాపెండ్. ఓకే, ఇది జరగదు, ఏదైనా విషయం ఇది జరగదు అన్నప్పుడు ఇట్ వోంట్ హ్యాపెన్, ఇది జరగదు అంటే ఉన్న పరిస్థితిని బట్టి ఇది జరగదని మనం ముందే డిసైడ్ చేస్తున్నాం అనమాట. దీన్ని వోంట్ అని చెప్పాలి. నెక్స్ట్, ఇప్పుడు విల్ నాట్. ఓకే, విల్ నాట్ అనేది ఫ్యూచర్ టెన్స్లోనే, వుడ్ నాట్ కూడా ఫ్యూచర్ టెన్స్లోనే. ఎగ్జాంపుల్స్లోకి వద్దాం. ఇప్పుడు ఐతో యూజ్ చేస్తే ఐ విల్ నాట్ గో టు స్కూల్ టుమారో. అంటే రేపు నేను స్కూల్కి వెళ్ళను అనమాట. వెళ్ళట్లేదు కాదు, మనం తెలుగులో వెళ్ళట్లేదు అంటాం కానీ అది ఇంగ్లీష్లో చేసుకుంటే తప్పు అవుతుంది ట్రాన్స్లేట్ చేస్తే. నేను రేపు స్కూల్కి వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటే రేపు ఖచ్చితంగా వెళ్ళను, ఇది కన్ఫామ్గా తెలుసు అనమాట. విల్ నాట్ అంటే దే నో దట్ దే వోంట్ గో టు స్కూల్, వాళ్ళకి తెలుసు వాళ్ళు వెళ్ళబోవడం లేదని, ఆల్రెడీ డిసైడెడ్ అనమాట ఇది. ఎందుకు అంటే ఏమో వాళ్ళకి ఏమైనా రేపు ఏదైనా వేరే ఎంగేజ్మెంట్ ఉందేమో. ఓకే, దే హ్యావ్ టు గో టు సమ్వేర్ ఎల్స్, నాట్ టు స్కూల్. దే హ్యావ్ టు అటెండ్ టు ఎనీ మ్యారేజ్ or attend to somewhere, they have to attend to any meeting other than school, so they are not going to school tomorrow. So they are saying that I will not go to school tomorrow. Okay, ఇది కన్ఫామ్ గా చెప్పడం అన్నమాట. I will not, నేను రేపు వెళ్ళట్లేదు. ఓకే, నెక్స్ట్, I will not participate
in the debate tomorrow. ఓకే, టుమారో ఉన్నా లేకపోయినా ఇంతవరకు కన్ఫర్మ్ చేయొచ్చు. రేపు ఖచ్చితంగా నేను వెళ్ళట్లేదు. ఐ విల్ నాట్ గో టు హైదరాబాద్. ఐ విల్ నాట్ గో టు హైదరాబాద్ టుమారో. ఐ విల్ నాట్ గో టు సమ్వేర్. విల్ అనేది ఎప్పుడు కూడా ఫ్యూచర్లోనే కదా, కాకపోతే ఖచ్చితంగా తెలిసిన వాటికి ఇది మనం వాడతాం. దేనికైనా మనం ఏ పదానికైనా వాడవచ్చు. కాకపోతే ఆ చెప్పేటప్పుడు దాని అర్థం ఏంటంటే స్ట్రాంగ్గా చెప్తున్నారనమాట. కన్ఫామ్గా తెలుసు ఇది జరగదు, రేపు వెళ్ళట్లేదు, ఎందుకంటే దే హ్యావ్ అనదర్ సమ్ ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్స్. దట్స్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు గో ఆర్ పార్టిసిపేట్. ఓకే, అయిపోయింది కదా. వుడ్ వచ్చింది. ఇక్కడ వోంట్ అంటే నేను రేపు ఏం చేస్తానో తెలియదు, కానీ ఇప్పుడైతే అనుకుంటున్నాను. నేను కట్నం తీసుకోనని, పెళ్లి చేసుకోనని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు వుడ్, ఐ వుడ్ నాట్, హీ వుడ్ నాట్, వాళ్ళ హ్యాబిచువల్ థింగ్స్ కానీ భవిష్యత్తులో జరగబోయేదాన్ని కొంచెం ఇమాజినరీగా కానీ చేసినప్పుడు ఇట్లా వాడవచ్చు. కొన్నిసార్లు ఇఫ్ ఐ వర్ ఇన్ యువర్ ప్లేస్, నేను కానీ నీ ప్లేస్లో ఉంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ డన్ దిస్. ఒక్క ముక్కలో వుడ్, డోంట్ అనేది కరెక్ట్గా మన హ్యాబిట్స్ గురించి, లేదా ప్రజెంట్గా ఏదైనా రిఫ్యూజ్ చేస్తుంటే నేను చెయ్యను, నేను త్రాగను, నేను తినను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ డోంట్. ఐ వోంట్ అంటే నేను చెయ్యబోను, నేను చూడబోను, నేను తీసుకోబోను, నేను వెళ్ళబోను. అంటే అకార్డింగ్ టు అవర్ మైండ్ సెట్ ఆర్ అవర్ క్యారెక్టర్, అకార్డింగ్ టు అవర్ డెసిషన్. ఓకే, ఫ్యూచర్లో జరిగే థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఐ విల్ నాట్ అంటే వెరీ నియర్ ఫ్యూచర్, ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి ఇది రేపు కానీ ఎల్లుండి కానీ వెరీ నియర్ ఫ్యూచర్లో జరగబోయే సంగతి గురించి రెఫ్యూజ్ చేస్తున్నట్టు, నేను వెళ్ళట్లేదు లేదా నేను వెళ్ళను అని చెప్పడం అనమాట. ఇది ఫ్యాక్చువల్ థింగ్. ఓకే, దీస్ ఆర్ ద situations. I hope you understand this video, and I hope you understand the differences between these three words. If you like this video, please do like, share and comment. Thank you for watching.